తేదీల్లో వెంకటగిరి పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. వెళ్ళి చూడాలా, జాతరని మనం ఒక్కసారైనా వెళ్ళి చూడాలా అన్న ఒక ప్రబలమైన కోరిక ప్రజల్లో కలుగుతూ ఉంటుంది. మరి ఈ జాతర విషయానికి మనం వస్తే, వెంకటగిరి ప్రాంతంలో సుమారు 300 సంవత్సరాల పూర్వము ఈ నెల్లూరు మండలం అని పిలిచేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు నెల్లూరు జిల్లా అనేవాళ్ళం, నెల్లూరు మండలం. ఈ నెల్లూరు మండలంలో తీవ్రమైనటువంటి కరువు వ్యాపించింది. ఈ కరువు వ్యాపించి అనేక మంది ఆకలితో అలమంటించి చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన మృతదేహాల దగ్గర నుంచి కొన్ని రకాల వైరస్లు విజృంభించి కలరా వ్యాధి జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపించింది. అందులో వెంకటగిరిలో కూడా ఈ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలింది. మొదట ఈ వెంకటగిరి ఒక చిన్న గ్రామంగా ఉండేది. మొదట కామాక్షి సమేత రుద్రేశ్వర స్వామి కలిగిన కాంపాళెం అనే ఒక పురాతనమైన ప్రాంతం వెంకటగిరిలో ఆ ప్రాంతం ఉండేది. అలాగే అది గొడ్డేరు అనే ఏటి ఒడ్డున ఆ గ్రామం ఉండేది. ఇటువైపు తూర్పు దిక్కున కైవల్య నది తీరమున కలిమిలి అని ఒక ప్రాంతం, ఒక గ్రామం ఉండేది. ఈ రెండు ప్రాంతాలుగా ఉండేటి. వెలుగోటి వారు మొదట వెంకటగిరిలో ఈ పాతకోట ప్రాంతంలో వారు కోట నిర్మించుకొని మన ఆంజనేయ స్వామి దేవస్థానం ఊరి ఎంట్రన్స్గా ఉండి పాలన జరుగుతూ ఉండింది. అప్పుడు కాంపాలెం దగ్గర ఊరి చెరువు ఉంది, వెంకటగిరి చెరువు. ఆ చెరువు గట్టున ఆ కాంపాలెం ప్రాంత ప్రజలు మొదట ఈ కలరా వ్యాధికి భయపడి అక్కడ అమ్మవారిని మనం పూజిస్తే ఈ కలరా వ్యాధి తగ్గుతుంది అని మన పూర్వీకులు ఋషీశ్వరులు చెప్పడంతో ఈ జాతరని చిన్న గ్రామ జాతరగా మొదట ప్రారంభించారు.